హాయ్ ఫ్రెండ్స్, మీకోసం మరో చిన్న కథ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రామాయణంలో చెప్పిన హనుమంతుని అసుర సంహార రహస్యాలు. లంకకు ముందే జరిగిన యుద్ధం. చాలామందికి తెలియదు, లంక యుద్ధానికి ముందే హనుమంతుడు 3 ఆసుర వంశాలను ఒంటరిగా నాశనం చేశాడు. వాళ్ళు రాముడికి శత్రువులు కాదు, రామనామాన్నే తుడిచిపెట్టాలనుకున్నవారు. వాళ్ళ నివాసం మనుషులకి కనిపించని పాతాళ అరణ్యం. అగ్నిశ్వాస అసురుడు, కాలనేమి వంశం. కాలనేమి వంశానికి చెందిన ఆసురుడు అగ్నిశ్వాసతో లోకాలను కాల్చేవాడు. అతని ముందు దేవతలే వణికారు. హనుమంతుడు వచ్చాడు, దేవుడిలా కాదు, యుద్ధయోధుడిలా. ఒక్క గర్జన, అసురుడి అగ్నిశ్వాసే ఆగిపోయింది. గద వినియోగం కాదు, రహస్య శక్తి. ఇక్కడ హనుమంతుడు గద ఉపయోగించలేదు, ఎందుకంటే ఆ గద శబ్దం లోకాలను మేల్కొలిపేది. అతడు తన శరీరంలోని నాడీ శక్తిని విడుదల చేశాడు. అసురుడు లోపల నుంచే కూలిపోయాడు. ఇది యోగ హనుమంతుని శక్తి. రక్తబీజు వంశానికి చెందిన అసురులు. రక్తం పడితే మరింత పెరిగే రక్తబీజు వంశ అసురులు, వాళ్లను చంపడం అసాధ్యం. హనుమంతుడు ఏం చేశాడు తెలుసా? వారి రక్తం నేలపై పడకముందే గాలిలోనే కాల్చేశాడు. ఇది శక్తి కాదు, వ్యూహం. రామనామం అసురులకు శాపం. హనుమంతుడు యుద్ధంలో ఎప్పుడూ రామ అని గట్టిగా పలకడు. ఎందుకంటే ఆ నామం అసురులకు శాపం లాంటిది. వాళ్ళ శరీరం తట్టుకోలేక లోపల నుంచే నాశనం అవుతుంది. అందుకే యుద్ధం చివర్లో మాత్రమే ఆ నామం వినిపిస్తుంది. ఎందుకు ఈ కథలు మనకు తెలియవు? ఈ యుద్ధాలు రామాయణంలో వివరంగా లేవు, ఎందుకంటే ఇవి మనుషుల కోసం కాదు, ఇవి లోకాల రక్షణ కోసం. హనుమంతుడు కేవలం భక్తుడు కాదు, అసుర సంహారకుడైన రహస్య రక్షకుడు.